హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం జి సరస్వతి గారు రచించిన మార్పు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నిశ్చితార్థం నాడే మా కోడలు సౌమ్యకు 2 షరతులు పెట్టానే సావిత్రి, అంది రమణమ్మ. సావిత్రి రమణమ్మ మేనత్త మేనమామ పిల్లలు, ఒకే వయసు వాళ్ళు. సావిత్రి భర్త హైదరాబాద్లో కొడుకు కోడలతో ఉంటున్నాడు. నడి వయసులోని భర్తను కోల్పోయిన రమణమ్మ కొడుకు దగ్గర విశాఖపట్నంలో ఉంటోంది. చాలా కాలం తర్వాత సావిత్రి గారింట్లో 10 రోజులుండి వెళ్దామని హైదరాబాద్ వచ్చింది. ఇద్దరి మధ్య కబుర్లకు అంతు లేకుండా పోయింది. ఏమిటి ఆ షరతులు అని అడిగింది సావిత్రి కుతూహలంతో. చీర తప్ప డ్రెస్సులు వేసుకోకూడదని, స్కూటర్ నడపకూడదని, బస్సులోనే ఆఫీస్కి వెళ్లి రావాలని చెప్పాను. నేను పూర్తిగా విశ్రాంతి తీసుకుంటానని, ఇంటి పని వంట పని తనే చూసుకోవాలని స్పష్టంగా చెప్పేశాను, అంది రమణమ్మ. ఇంటి పని వంట పని తెమిల్చుకొని బస్సులో ఆఫీస్కి టైంకు చేరుకోవటం కష్టమేనే. పోనీ మీ వాడు సౌమ్యను స్కూటర్ మీద ఆఫీస్ దగ్గర దించొచ్చు కదా, అంది సావిత్రి. అది కుదరదే, ఎందుకంటే వాళ్ళ ఆఫీసులు చెరోవైపు ఉన్నాయి, అంది రమణమ్మ. పాపం, చాలా కష్టపడుతుందన్నమాట నీ కోడలు, అంది సావిత్రి సానుభూతిగా. రమణమ్మ కస్సుమంది. ఏమిటే కష్టం? మన కాలంలోలాగా మడి కట్టుకుని కట్టెల పొయ్యితోనో కుంపటితోనో అవస్థపట్టమా? గ్యాస్ స్టవ్వు, కుక్కరు, పంపుల్లాంటి సౌకర్యాలున్నాయి. క్షణాల మీద అన్నీ అవుతాయి, అంది. క్షణాల మీద అవ్వాలన్నా ముందుగా అన్నీ అమర్చుకోవాలి కదే. నువ్వలా అనుకోబట్టే పొద్దున్నే పూజా పునస్కారం కూడా చేసుకోవడం మానేసి వంటింట్లో దూరి కోడలికి సాయం పేరుతో ఒళ్ళు హోనం చేసుకుంటున్నావు. మీ వారికేమో పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కించటం, మధ్యాహ్నం దింపి తీసుకొని రావటం పర్మనెంట్ డ్యూటీ అయిపోయినట్టుంది. 4 రోజులు ఊరుకుంటే సరి, వాళ్ల పనులు వాళ్లే చేసుకుంటారు, అంది రమణమ్మ. మా వారికి పిల్లల్ని ఒక్కరోజు దింపకపోయినా వెల్తిగా ఉంటుందే. పిల్లలు కూడా వాళ్ళ తాతగారితో వెళ్లటానికి ఇష్టపడతారు. ఇంక నా సంగతి అంటావా? 10 గంటలకల్లా ఆఫీసులో ఉండవలసిన పిల్ల వంటింట్లో ఒక్కరితి అవస్థ పడుతుంటే పూజ పేరుతో పట్టనట్టు కూర్చోటానికి మనస్కరించదే. అందుకే చైతన్యన సాయం చేస్తుంటాను. పని కొంచెం ముందుగానే తెమలటం వల్ల మా శారద ఆఫీస్కి బయలుదేరే టైంకే అలసిపోదు. ఉద్యోగం బాగా చేయగలుగుతోంది, అంది సావిత్రి. మీరలాగా సాయం చేస్తూ మెత్తగా ఉండబట్టే ఆ పిల్లకు మీరంటే బొత్తిగా భయం భక్తి లేకుండా పోయాయి. 2 పిల్లల తెల్లయింది కదా, మీరంటే ఏమాత్రం గౌరవం ఉన్నా పంజాబీ డ్రెస్సులు మ్యాక్సీలు వేసుకుంటుందా? మగరాయిడ్లా స్కూటర్ నడుపుతుందా? అంది రమణమ్మ చేతులు తిప్పుతూ. చీర కట్టుకోనంత మాత్రాన, స్కూటర్ నడిపినంత మాత్రాన భయం భక్తి గౌరవం లేవని అనుకోవటం పొరపాటే రమణమ్మ. సౌకర్యం కోసం డ్రెస్సులు మ్యాక్సీలు వేసుకున్నా శారద సమయం సందర్భం తెలిసిన పిల్ల. పండుగ రోజుల్లోనూ కోవెలకి వెళ్లేటప్పుడు లక్షణంగా చీర కట్టుకుని ముస్తాబవుతుంది. పెత్తనం చలాయిద్దామన్న తాపత్రయంతో ఆంక్షలు పెట్టేనే అనుకో. కాదనలేక చెప్పినట్టు నడుచుకున్నా మనసులో కోపం పెట్టుకుంటుంది. దానికి తోడు తోటి ఆడవాళ్లు అత్తపెత్తనానికి తలవంచే రోజులు పోయాయని పదే పదే చెప్తూ వస్తారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది. సంసారంలో కలతలు బయలుదేరుతాయి. అవి వేరే కాపురానికి దారి తీసినా ఆశ్చర్యపడక్కర్లేదు. ముసలికాలంలో పిల్లలు అభిమానం అండదండలు లేనిది బ్రతకగలమా చెప్పు? వినటానికి చేదుగా ఉన్నా సావిత్రి మాటల్లో నిజాన్ని కాదనలేకపోయింది రమణమ్మ. మనం ఎక్కువగా చదువుకోకపోయినా, ఉద్యోగాలు చేయకపోయినా మన పిల్లలకు వాళ్ళు కోరుకున్నట్టుగా బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లలతో పెళ్లిళ్ళు జరిపిస్తున్నాం అంటే కాలంతో పాటు మనం కొంత ముందుకు వెళ్ళినట్లే కదా. మళ్ళీ వెనకటి తరం అత్తగారిలాగా ఆలోచిస్తూ కోడల్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే. మన బాధ్యతలు తీరిపోయాయి కనుక వాళ్ళ సంసారాల జోక్యం చేసుకోకుండా చెయ్యగలిగిన సహాయం చేస్తూ ప్రశాంతంగా ఉంటే మన పెద్దరికానికి విలువ గౌరవం ఉంటాయి, అంది సావిత్రి. తనను ప్రాణంగా చేసుకుంటున్న శారదలో తప్పులెంచి మనసును కలుషితం చేయటానికి ప్రయత్నిస్తున్న రమణమ్మకు బ్రెయిన్ వాష్ చేయటం అవసరం అనుకుంది ఆమె. అంతేకాదు, తన మాటల వల్ల రమణమ్మలో మార్పు వచ్చి కోడలి సాధక బాధకాల్ని అర్థం చేసుకుని చేతనైన సాయం చేయటం మొదలు పెడితే కోడలు కూడా సుఖపడుతుంది, అత్తగారి మీద అభిమానం గౌరవం పెంచుకుంటుంది అనుకుంది. రమణమ్మ ఊరికి బయలుదేరే రోజున ఆటోలు స్ట్రైక్ చేశాయి. సావిత్రి గారింటి నుంచి 2 బస్సులు మారితే తప్ప స్టేషన్కు చేరుకోలేరు. కిటకిటలాడుతున్న బస్సులో రమణమ్మను సామాన్తో ఎక్కించి స్టేషన్కు చేర్చడం కష్టమని ఆలోచించిన శారద హాఫ్ డే సెలవు తీసుకొని ఇంటికొచ్చింది.
రమణమ్మ సూట్ కేసు, బ్యాగు స్కూటర్ ముందు సర్దింది. రమణమ్మను వెనకాల కూర్చోబెట్టి జాగ్రత్తగా తీసుకుని వెళ్లి రైల్లో కూర్చోబెట్టింది. అరటిపళ్ళు, మంచినీళ్ల బాటిల్ కొని ఇచ్చింది. జాగ్రత్తగా వెళ్ళండి పిన్నిగారు, చేరగానే ఫోన్ చేయండి, అందర్నీ అడిగినట్టు చెప్పండి అంటూ రైలు కదిలే వరకు ఉండి వీడ్కోలు చెప్పింది. శారద చూపిన అభిమానానికి, ఆదరణకు రమణమ్మ కళ్ళు చెమర్చాయి. పంజాబీ డ్రెస్సులు వేసుకుని స్కూటర్లు నడిపే ఆడపిల్లలు పొగరబోతులని, పెద్దవాళ్లను లక్ష్య పెట్టారని అపోహపడుతూ వచ్చింది తను. కాను ప్రేమాభిమానాలు, గౌరవం, వినయ విధేయతలు స్వభావానికి సంబంధించినవే కాని వాటికి కట్టు బొట్టుతో సంబంధం లేదని గ్రహించలేకపోయింది. వెనుకటి తరం అత్తగారు, ఈ తరం కోడలు విచక్షణతో ప్రవర్తిస్తే సంసారాలు ప్రశాంతంగా సాగిపోతాయి అనుకుంది రమణమ్మ. హైదరాబాద్ నుంచి అత్తగారు తెచ్చిన చుడీదార్ వేసుకొని అత్తగారి పాదాలకు నమస్కరించింది సౌమ్య. సావిత్రి చలవ వల్ల ఇంతకాలానికి సౌమ్యని అర్థం చేసుకోగలిగాను అనుకుంది రమణమ్మ విప్పారిన మొహంతో నవ్వుతున్న సౌమ్యను చూసి. టిఫిన్ బాక్స్, పర్సు తీసుకుని స్కూటర్ ఎక్కి బాయ్ చెప్పి ఆఫీస్కు బయలుదేరిన సౌమ్య వంక తృప్తిగా చూసి లోపలికి నడిచింది రమణమ్మ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.